ప్రతి గుండెలో ఒక త్యాగం, ప్రతి గుండెలో కొంత కన్నీరు. కట్టుకున్నవాడు కళ్ళ ముందే వెచ్చలవిడిగా తిరుగుతూ పట్టించుకోకుండా రాహిత్యంగా ఉన్నా, బిడ్డల్ని పెట్టుకొని తప్పు చేసే ఛాన్స్ వచ్చినా తప్పుకు తలంచకుండా ఆడుగడ్డి తింటే నేను తింటానా నాకొద్దని తన్ను తాను నివాళించుకొని నిగ్రహించుకొని ఈ పిల్లలే చాలనుకొని ఆ పిల్లల కోసం బ్రతుకుతూ తన బ్రతుకుని అలాగా పానార్పణంగా పోసిన ఒక ఆడపిల్ల గుండెలోని స్పందన నా దేవునికి తెలియదు, చూడడు. బాధపడకు, ఊరు మొత్తం వెళ్ళేసిన నీకు నేనున్నా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే నేను వెళ్ళే మార్గము నా యేసుకే ప్రైజ్ ది లార్డ్. తిరిగి దర్శించే దేవుడు అండి ఆయన. మళ్ళీ మళ్ళీ వెతుకుతాడు. లోకం పరలోకం రెండింటిని టచ్ చేసినోడు దైవజనుడు అంటే మాలోకంగా నీలాంటి 100 మంది మాలోకాలని దారిలో తీసుకురాగలవాడు దైవజనుడు అంటే. దైవజనుడు మాలోకం అని పొరపాటును కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వు నెంబర్ 1 మాలోకం, నువ్వు తిక్కల లోకం అన్నట్టు. దేవుని కృపను బట్టి నేను కూడా కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పి ఏం ఎరగనట్టే ఉంటాను నేను. వాళ్ళు అనుకుంటారు నేను మర్చిపోయానని. పొరపాటును కూడా మర్చిపోను నేను. వాళ్ళకి తెలియదు ఆ సంగతి. రేపు చేయమన్న పని రేపు చేశాడా లేదా అనేది చూస్తా. రేపు చేయలేదా అడగను, మౌనంగా ఉంటా. ఎల్లుండి కూడా అడగను, మౌనంగా ఉంటా. 4-5 రోజులు గడిచిన తర్వాత నీకు ఫలానా పని చెప్పానే, చెప్పావన్నా, అది చేయలేదన్నా, అది ఎందుకు చేయలేదు నాయన అంటే అన్నా చేయలేదన్నా, ఇప్పుడు చేస్తానన్నా అంటే, నేను ఆ రోజు చెప్పాను కదా చేయమని అంటే, అప్పుడు చెప్పావన్నా అంటే, అప్పుడు మర్చిపోన్నా ఆయన నేను నీకు ఇప్పుడు ఈ మాట చెప్పి 4 రోజులు అయింది. ఆవిడ పక్కకు పోయి తిట్టుకోవాలి. ఇక ఈడు మర్చిపోడు. ఎట్లా మర్చిపోతానండి? ఎలీషా దగ్గర ఉన్నాడు ఒకడు శిష్యుడు, తిక్కల శిష్యుడు గెహజీ. ఆయన లోపలికి పోయాడు. కమ్మగా నయమాను చాంతున్న సొమ్ము ఇస్తానంటే గడ్డువాం మీద కుక్కలాగా ఆయన తినడు, పక్కనున్న మమ్మల్ని కూడా తిననీయడు. గడ్డువాం మీద కుక్క కూర్చుందనుకో, గేదెలను తినేది, గొడవ చేసిద్ది. అది పోనీ అదన్నా తింటుందంటే అది కూడా తినదు. అది తినదు, గేదెల్ని తిననీయదు. అందుకని గడ్డివా మీద కుక్క లాంటి సామెత వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఈ ఎలీషా మంచిగా వాడు సొమ్ము తీసుకొచ్చి ఇస్తే హాయిగా తీసుకొని ఇంట్లో పెట్టుకోక, ఈయన్ని నమ్ముకుంటే నాకు తేడా పడేటట్టుంది, నేనన్నా సొమ్ము చేసుకోవాలి అని రథం వెంట పరిగెత్తాడు. ఎందుకంటే పెద్ద ఆయన ఇంట్లో పోయి తలుపేసుకున్నాడు. వెళ్ళాడంటే రాడు బయటికి. కాబట్టి ఓయబ్బా ఆయన వచ్చేటప్పటికి మనం కార్యక్రమాలన్నీ ముగించుకొని కూడా రావచ్చని రథం వెంట పరిగెత్తి, అయ్యా నయమాను గారు ఇప్పుడే మన్యం నుంచి కొంతమంది వచ్చారు, వారికి అవసరం ఉంది కాబట్టి ఇందాక మీరు ఇస్తామన్నవి తీసుకొని రమ్మని మా అయ్యగారు చెప్పాడని పోయి అడిగాడు.
పోయి ఎలీషా పరువు కూడా తీశాడు. దరిద్ర పని చూడండి. ఆయన చెప్పలా ఎంత విలువ తక్కువ, ఆయన ఎంత హుందాగా వెనక్కి పంపించేశాడు వద్దు పో అని, ఎంత గంభీరంగా ప్రవర్తించాడు. వెళ్ళి ఆ మాట చెబితే నయమాన్ తక్కువ అనుకోడా, ఎలీషాని తేలిగ్గా అనుకోడా, పెద్ద బెట్టు చేశాడు. అవసరం వచ్చేసరికి మళ్ళా దేహి అని పంపించాడు. ఏం దైవజనుడు అని, చులకనగాడా దైవజనుడు? ఎవరు చేశారు చులకన దైవజనుడిని? గెహజీ చేశాడు, శిష్యుడు చేశాడు. అనుకున్నాడు అయ్యగారు బయటకు వచ్చేటప్పటికి చాలా టైం పట్టిద్ది, ఈ సొమ్మంతా మనం దాచిపెట్టుకుని కూడా రావచ్చు అని మొత్తం వైనం చేసుకొని ఏమి ఎరగనట్టు వచ్చి బయట నిలబడ్డాడు. ఆయన ఆ కార్యక్రమాన్ని అంతా ముగించుకొని వచ్చి నిలబడితే అప్పుడు డోర్ తీసి వచ్చాడు బయటికి. గెహజీ ఎక్కడికి వెళ్ళావు నాయనా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను గురువు గారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి. మీరు ఇందాక లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. అవునా, నువ్వు ఆ నయమాను రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వెండి బంగారాలు ద్రాక్ష తోటలు సంపాదించుకున్నటకి ఇది సమయమా? ఇది ఆ సమయమేనా? ఏం చేయాలని వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏం ఆశపడుతున్నావు అంటే వాని హృదయములో ఏం కోరుకొని అవి తెచ్చుకున్నాడో కూడా చెప్పాడు. వెండి బంగారాలు సంపాదించడానికి, ద్రాక్ష తోటలు సంపాదించడానికి, తోట కొనాలంటే పైసలు కావాలి. వీడు ఎదురు చూస్తున్నాడు, ఏదైనా 4 రూపాయలు సంపాదిస్తే ఏదైనా తోట కొనుక్కుంటే సేద్యం చేసుకుంటే ఈ ముసలోడు ఉన్నా పోయినా మనకైతే ప్రాబ్లం ఉండదని వాడి స్కెచ్లని నాకు తెలుసు. ఏమండి, ఏదో మధ్యలో జుట్టు పోయింది పాపం ఎలీషాకి. ఏమండి, జుట్టు పోయి పాపం ఆయన కొంచెం అదో రకంగా కనపడుతుంటే తిక్కలోడు అనుకున్నాడు. ఒరే తిక్కలోడు కాదురా, డేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రమాదం అంటే నువ్వు ఎక్కడికి పోతున్నావో నీ వెంట తన మనస్సును పంపగలడు. నీ హృదయ అంతరంగములో నీవేమి తలంచుకొనుచున్నావో దాన్ని కూడా బయటకు తీసి చెప్పగలడు. రహస్యములు నెరిగిన వాడు. అక్కడ నడవు మన కథలు. దైవజనుడు అంటే కొంతమంది చాలా తేలిగ్గా ఆలోచిస్తారండి. దైవజనుడు కూడా దేవుడు ఆ కృపను ఇస్తాడు. నేను కొన్ని పనులు చెప్తా కొంతమందికి. కొంతమంది ఎంత తెలివి అంటే నేను చూసినప్పుడు చేస్తారు, నేను చూడనప్పుడు షో చేస్తారు. అది కూడా తెలుసు నాకు. అయితే నేను ఒక పని చేస్తా, ఏదన్నా ఒక పని నేను చెప్పినప్పుడు చెయ్యకపోతే వాళ్ళనేమి నిందించను, కానీ వాళ్ళు వదిలేసిన ఆ పని నేనే పోయి చేసుకుంటా. నీకు అంత మించిన శిక్ష ఇంకొకటి లేదు. వాడికి మైండ్ ఉంటే, మనస్సాక్షి ఉంటే, సిగ్గు శరం అనేది వాడికి ఉంటే ఇక వారికి అంత మించిన శిక్ష ఇంకొకటి లేదు. గద్దిస్తే అది వేరు, కానీ గద్దించను. వాడు చెయ్యని పని నేను పోయి చేస్తా. చెప్పిన పని వాడు చేశాడా లేదా చూస్తా. అలా చూస్తానని వాడు అనుకోడు, ఆమె అనుకోదు, కానీ చూస్తా. మన నాయకత్వం అంటే అంతే ఉంటుంది. అలాంటి పరిశీలన అనేది లేకపోతే ఒక వ్యవస్థను నడపటం అంత తేలికైన విషయం కాదు. ఆ కృప దేవుడే ఇస్తాడు, ఆ శక్తి. దేవునికే మహిమ కలుగును గాక. చాలా విషయాలు గుర్తుండవు అనుకుంటారు. లేదు, దేవుడు ఎరుగును, ఆయన ఏర్పరచుకున్న దైవజనుడు కూడా ఎరుగును. నువ్వు ఎప్పుడో సంవత్సరం క్రితం వస్తావు, ఏదో సమస్య చెబుతావు, వెళతావు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాల తర్వాత నువ్వు కనపడితే అమ్మా ఆ సమస్య ఏమైందని అడిగేటట్టు చేస్తాడు దేవుడు. మరిసిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు. నీకు పోవటమే మైండ్. అన్నా అది నీకు గుర్తుందా ఇప్పటికి కూడా అంటే ఇంకా 10 ఏళ్ళకు వచ్చినా గుర్తుంటుందమ్మా. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయం నేనేదో నటనగా తీసుకోలేదమ్మా. నీ సమస్యను నీ స్థానంలో ఉండి నిజంగా తీసుకొని ప్రార్థించా, అందుకు అడుగుతున్నా. ఏమండి, స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి.
మనుషుడే ఇలా ఉంటే వామ్మో ఆయనండి. ఎదుటి వాళ్ళ నటనను మనుషుడే గుర్తుపట్టగలిగితే మరి దేవుడు? సో మీరు గ్రహించాలి, దేవుడు రహస్యాలు ఎరిగిన దేవుడు. మనల్ని దర్శించిన తర్వాత మరలా మనం ఏం చేస్తున్నామో, దేవుడు మనల్ని దర్శించి మనకు చెప్పిన విషయాలను మనం కొనసాగిస్తున్నామో, ముగించామో, నిలకడగా ఉన్నామో, చెంచల బుద్ధితో మళ్ళా బలహీనపడి వెనక్కి తిరిగామో, ఆయన మనల్ని గమనిస్తాడు, పట్టించుకుంటాడు. ఆయన మన రహస్యములను ఎరిగిన వాడు. నేను చెబుతున్నా, చేప కడుపులో ఉన్న షెకెలును కూడా చూసిన వానికి నీ అంతరంగమును దాచగలవా? అగ్ని వంటి నేత్రాలు కలిగిన వాడు. ఏ చేప కడుపులో షెకెల్ ఉందో, పేతురు వెళ్ళి గాలం వెయ్యగానే ఏ చేప వచ్చి ముందు ఆ గాలాన్ని పట్టుకుంటుందో, ఆ చేప యొక్క గమనాన్ని ఎరిగిన వాడు, దాన్ని శాసించగలవాడు. ప్రభు ఈ మాట చెబితే పేతురు గాలం దగ్గరికి వెళ్ళి గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి కరెక్ట్గా ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ప్రేరణ పొంది అక్కడ గాలం వేస్తే కరెక్ట్గా ఏది వచ్చి ఆ గాలాన్ని పట్టుకుంటుందో. కొద్దిగా కొంచెం లోతుగా ఆలోచిస్తే మైండ్ పోయే సంగతి అది. అకాయ్ స్తోత్రం చెప్పమా, గట్టిగా చెప్పురా. కానీ చేశాడు. చేప కడుపులో రహస్యాన్ని ఎరిగిన వాడు నీ నా అంతరంగాలోని రహస్యాన్ని ఎరగడా? ఎరుగును, తెలుసు. అసలు ఎంత వింతైన విషయం అంటే, ఇప్పుడేదో మనం పుట్టినప్పుడు తెలియటం కాదు, నియమింపబడిన దినములలో ఒక్క దినము కూడా కాక మునిపే మన టోటల్ జీవితం మొత్తాన్ని గ్రంథస్థం చేసి పెట్టేశాడు ఆయన. నీ గెలుపులు తెలుసు, నీ ఓటాలు తెలుసు, నీ ఏడుపు తెలుసు, నవ్వు తెలుసు, కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, అవమానం తెలుసు, ఘనత తెలుసు, రహస్యమందు నువ్వు చేసే ప్రార్థన తెలుసు, రహస్యమందు నువ్వు ఏడ్చే ఏడుపు తెలుసు. నీ అంతరంగంలో, నీ రహస్యంలో నువ్వేమనుకుంటున్నావో ఎరుగు ఉన్నాడు ఆయన. ఎప్పుడు? అసలు నువ్వు పుట్టక ముందే. అలాంటోడు మళ్ళీ నిన్ను దర్శించడు, నిన్ను అబ్జర్వ్ చేయడు, నన్ను చేయడు, చేస్తాడు, పరిశీలన చేస్తాడు. సౌలును దమస్కు మార్గంలో దర్శించి ఊళ్ళోకి పంపించిన తర్వాత యోదాను వానింట దిగాడుగా ఏం చేస్తున్నాడో చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటని అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను చెప్పిన మ్యాటర్, అప్పుడు పోయి అననీయాన్ని దర్శించి పోవా, చేతులు పెట్టి స్వస్థత కోసం పెట్టి ప్రార్థన చేస్తున్నాడు పొమ్మని అననీయాన్ని పురమాయించాడు. 38 సంవత్సరాల జబ్బుని దర్శించి బాగుపడ్డావు, ఇక పాపం చేయొద్దు. రెండు కళ్ళు బాగు చేయబడ్డవాడు, స్వస్థత పొందినోడు. పాపం కళ్ళు అంధకారంలో ఉండగానే ఉమ్మూసి బురద చేసి ఆ బురదని కళ్ళ మీద రాసిపోయి సిలోయమను కోనేట్లో కడుక్కో చూపు వస్తుంది అని చెప్పి పంపించాడు. పాపం కళ్ళు బాగుపడి కళ్ళు ఇచ్చిన యేసయ్యను చూద్దామని వాడు బయలుదేరితే ఈ దరిద్రులు ఏడానిచ్చారు. మన కులం ఏంది, మన మతం ఏంది, మన అదేంది, మన ఇదేంది, యేసు ప్రభు బాగు చేశాడని చెబుతావు. ఆ మాట చెప్పొద్దని పంచాయతీ పెట్టి తీర్పులు తీర్చి వాడి తల్లిదండ్రుల్ని పిలిపించి నానా యాగి చేసి రబ్బసా చేసి, ఒరే మీది ఏమన్నా చేదురు కానీ రా, నాకు స్వస్థత కలిగించిన వాడిని చూడాలనుకుంటున్నాను, ఆయన చూసిన తర్వాత మీరు నన్ను చంపినా పర్వాలేదు, నన్ను పోనీయండి రా అని వాడు మొత్తుకుంటాడు. వీళ్ళు పోనీరు. చివరికి బాధ. కళ్ళైతే వచ్చినాయి కానీ ఊరొదిలేసింది స్వస్థపరిచిన ప్రభు నాకు కనపడకుండా పోయాడు, అయ్యో దేవా అని వాడు బాధపడతా ఉంటే వాడి హృదయం ఎరిగిన నా ప్రభు మళ్ళా దర్శిస్తాడు అని. ఆ బోధకుడు వాని దగ్గరకు వస్తుంటే ఎవరువయ్యా నువ్వు, నన్ను వెలివేశారు తెలియదా నీకు, నా దగ్గరికి ఎవరు రాకూడదు, మాట్లాడకూడదు, నేను వెలివేతలో ఉన్నాను. అది సరేలే కానీ నిన్ను స్వస్థపరచిన వానిని,
నీ కళ్ళు తెరచిన వానిని నీవు ఎరుగుదువా అని అడిగాడు. ఆయన గురించే బాధపడుతున్నానయ్యా. గుంట ఏదో తెలియదు, మెరకేదో తెలియదు, గేదె వస్తుందో తెలియదు, ఏ పశువు వస్తుందో తెలియదు, ఆఖరికి తినే కంచంలో ఏముందో కూడా తెలియదు. అలాంటి దుర్భర జీవితాన్ని నేను జీవిస్తూ పడతాలు లెగుస్తూ ఒక దారుణమైన వేదనామయమైన బ్రతుకుతుంటే ఇంతమంది చూసారే గుడ్డోడా, ఒరే గుడ్డోడా, అరే గుడ్డోడా, ఒరే గుడ్డోడా అని నన్ను నానా దుఃఖం కలిగించారు, కానీ నన్ను ఎవడు నా బాగు కోరలేదు. కానీ ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఈడు పాపం చేశాడు, ఆయన కన్నోళ్ళు పాపం చేశారు, ఈడు పాప, వాళ్ళు పాప, వాళ్ళు పాప, ఈడు పాప అని పాపి అని మాట్లాడుతుంటే, వీడు పాపం చేయలేదు, వీడిని కన్నోళ్ళు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు బయలుపరచడానికే వీడు అంధుడిగా పుట్టాడు అని నన్ను పిలిచి ఉమ్మూసి నేల మీద బురద చేసి నా కళ్ళకు రాసి శిలోయమను కోనేట్లో కడుక్కోమంటే వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వచ్చినాయి. ఆయన చూద్దామంటే నాకు అందకుండా పోయాడయ్యా. ఆ దరిద్రులు వెళ్ళేశారన్న కంగారు, వేదన, దుఃఖం, చింత నాకు లేదు, కానీ నన్ను బాగు చేసిన వాడిని, నాకు మళ్ళా జీవితాన్ని ఇచ్చిన వాడిని, నా కళ్ళు వెలిగించిన వాడిని చూడలేకపోయానే అని బాధపడుతున్నాను. అంటే ప్రభు అన్నాడు, నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు. నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అనగానే దిగ్గున లేచి ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడ్చేస్తాడు. ప్రభువా, నువ్వేనా? ఈ జన్మకి ఇది చాలయ్యా, నేను చూడగలిగా. దుర్భరమైన జీవితం నుంచి నన్ను విడిపించు. నా భౌతిక నేత్రాలే కాదు, నా మనోనేత్రాలు కూడా వెలిగించా. ప్రభువా, నా కోసం వచ్చావా? నా కోసం తిరిగావా తండ్రి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావా అయ్యా? నా కోసం వచ్చావా అని వాడు ఏడుస్తాడండి. యోహాను సువార్త 9 చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రభువాన్ని చేర్చుకుంటాడు. బాధపడుకో. ఊరు మొత్తం వెళ్ళేసిన నీకు నేనున్నా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. తిరిగి దర్శించే దేవుడండి ఆయన. మళ్ళీ వెతుకుతాడు. 3.5 సంవత్సరం వాళ్ళని వెంట పెట్టుకొని తిరిగి అనేక సంగతులు, పరలోక మర్మాలు వాళ్ళకి బోధించి నా సాక్షులై ఉండండి అంటే, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, శిలువ మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత మళ్ళా చేపలు పడతానని పోయాడు పేతురు. ఆ మధ్య కనపడ్డాడు, ఈ మధ్య కనపట్టలేదు, ఇంకా కనపడ్డా అనుకుంటాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, కర్తవ్యం నాకు బోధపడట్లా, ఖాళీగా ఉంటే పిచ్చెక్కుతుంది, ఖాళీగా ఉండకూడదు అనిపిస్తుంది, ఖాళీగా ఉండకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదన్నా చేయాలంటే ధైర్యం చాలట్లేదు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? నాకు తెలిసిన పని చేపలు పట్టడం, కాబట్టి నేను మళ్ళీ దానికే పోతానని పోయాడు. నువ్వు చేపలు పట్టాన్ని పోతే మేము మాత్రం ఎందుకుంటాం ఖాళీగా? మేము కూడా అదే చేస్తాం పదా. నీళ్ళు కూడా పోయారు వెంట. పాపం మళ్ళా మొదటి ప్లేసే, మొదటిసారి జరిగిందే మళ్ళా రిపీట్ అయింది. మళ్ళా వలేస్తున్నారు, చేపలు పడట్లా, వలేస్తున్నారు, చేపలు పడట్లా. తెల్లవారుజాము దాకా పడతానే ఉన్నారు, ఏం పడలా, ఒక్కటి కూడా పడలా.
సేమ్ సన్నివేశం మళ్ళీ రిపీట్ అయినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి, ఇదే సన్నివేశం ఎప్పుడో జరిగింది, అప్పుడేదో జరిగింది, అప్పుడేదో జరిగింది, అప్పుడేదో జరిగింది. మొదటిసారి ప్రభు దర్శించినప్పుడు అదే పొజిషన్లో దర్శించాడు. సీమోను దగు దోనె ఎక్కి దరి నుంచి లోతునకు నడిపించమని వల వేయమని చెప్పిన ఘట్టం గుర్తుందా? అప్పుడు సీమోను, రాత్రంతా ప్రయాసపడితే కానీ ఒక్క చేప కూడా, మళ్ళా అదే రాత్రి జాము సీమోను మళ్ళీ ఎదుర్కొన్నాడు. బిడ్డలారా, అదే సన్నివేశం మళ్ళా వచ్చింది. అప్పుడు మళ్ళా వల వేస్తున్నాడు, ఏం పడట్లా, వేస్తున్నాడు పడట్లా, వేస్తున్నాడు పడట్లా. విసుగు వచ్చేసింది. నేను దేవుని పనికి పనికిరాలా, ఈ పనికి కూడా పనికి రావట్లా. ఇందులోనేమో ప్రాక్టీస్ పోయింది, అందులోనేమో అర్థం కాల. ఎందుకో నా బతుకు నాకు అర్థం కావట్లా, ఎందుకు పనికి రాకుండా రెంటికి చెడ్డ రేవడలాగా అయిపోయింది నా బ్రతుకు అని ఎన్ని అనుకుంటున్నాడో కొనుక్కుంటున్నాడో. ఆయన దరి నుండి నిలబడి, పిల్లలారా మీ యొద్ద తినుటకేమైనా ఆహారము కలదా నాయన అన్నాడు. మళ్ళీ ఒడ్డు నిలబడి, ఆయన ఎవరయ్యా, అక్కడ కూడా పడక మనం చేస్తుంటే తినటానికి ఏమైనా ఆహారం ఉందా అట? ఏం పడుతున్నాయి ఇక్కడ, ఏం పడట్లేదు అంటే మళ్ళా స్వరం వినబడుతుంది, దోనె కుడి ప్రక్కన వలవేయుడి. అంతకుముందు ఏమన్నాడు? లోతుకు నడిపించి, కొంచెం లోతుకు నడిపించి వల వేయి అన్నాడు. ఇప్పుడు ఎక్కడ వల వేయాలో చెప్తున్నాడు, కుడి పక్క వేయి నాయన అంటే చేపలను ఎక్కడికి నడిపించాడో అక్కడ ఏమంటున్నాడు. ఎందుకంటే చేపల యొక్క గమనమును శాసించగలడు, వాటి ప్రయాణ దిశను మార్చగలడు. దోనె కుడి పక్కకు నడిపించాడు, వాటి మొత్తాన్ని అక్కడ ఏమంటున్నాడు. నిజంగానే వేశారు. ఆయన ఎవరో చెబుతున్నాడుగా, సీమోను దోనె కుడి పక్కనంట వేయమంటున్నాడు. చీకటిగా ఉంది, ఎవరో పెద్ద ఆయన స్వరం వినబడుతుంది ఆ ఒడ్డున. వీళ్ళేమో చేపలు పడుతున్నారు. కుడి పక్కన సరే వేస్తాలే అని తీసివేశాడు. అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. 153 పెద్ద చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వల రావట్లేదు యోహాను, రావట్లేదా? పడి ఉన్నాయేమో, చేపలు పడ్డాయేమో. కొంచెం అలా కదిలిస్తే చేపలు కనపడుతున్నాయి చిత్తలాడతా. యోహాను, వల నిండా పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి, ఇదేమిటి అంటే యోహాను గుర్తొచ్చింది. అంటే అంతకుముందు కూర్చున్నప్పుడు పరిచయాలు మాట్లాడుకుంటారుగా శిష్యులు కదా, నిన్నెట దర్శించాడు ప్రభు, నిన్నెట దర్శించాడు అంటే నా దోణి ఎక్కాడులే. అప్పుడు జనం వచ్చారు, వాక్యం చెబుతా నా దోణి ఎక్కాడు. అంతకుముందు మా అత్తకి జ్వరం వస్తే స్వస్థపరిచాడులే, అప్పుడు కొంచెం నాకు తెలుసు ఆయన గురించి. అయితే ఆ రోజు నా దోణి ఎక్కితే ఎక్కాడులే అని సంతోషపడ్డాను. తర్వాత దోణి లోతుకు నడిపించి వలయమన్నాడు, వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అట్లా పరిచయాలు ఉంటాయి కదా కూర్చున్నప్పుడు సంభాషణలో. యోహాను గుర్తొచ్చింది. సీమోనా, సేమ్ సన్నివేశం, సేమ్ డైలాగ్, సేమ్ పర్సన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే వ్యక్తి సీమోను, అతడు ప్రభు సుమి. గుండె జారిపోయింది సీమోనికి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నిన్ను మనుషుల్ని బట్టే జాలరని చేస్తా. నేనేం చేస్తున్నాడు? మళ్ళా చేపలకి పోయాడు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నువ్వు గోచి పెట్టుకునే వాడికి నిలువుటంగి తొడిగించి పైనుంచి కింది దాకా నిన్ను శుభ్రంగా కట్టుబెడితే నువ్వు మళ్ళీ గోచుకొచ్చావేంది? సేమ్ పొజిషన్. ఇక్కడ వరుసగా సేమ్ సన్నివేశాలండి. సేమ్ పర్సన్, సేమ్ గోచి, సేమ్ వల, సేమ్ చేపల వేట. ఇటు పక్కేమో సేమ్ పిలుపు, సేమ్ డైలాగ్, సేమ్ సన్నివేశం, సేమ్ పర్సన్. పై వస్త్రం నీళ్ళల్లో వేసి దూకాడు. ఎందుకో తెలుసా? ప్రభు అనేసరికి
వచ్చాడా ఆయన రావాలని నేను ఈ పని చేశా, లేకపోతే ఆ మధ్య దర్శించాడు మళ్ళీ కనపడట్లా అనుకుంటా వెళ్ళాడు. ఇక ఒడ్డుకి ఈత కొట్టి పడవని తిప్పి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నీళ్ళల్లోకి దూకి ఈదుకుంటా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో నేను పోయేసరికి, ధోనిని తిప్పుకొని వెళ్ళేసరికి అదేదో మీరే తీసుకోండి, నాకు చేపలు కాదు 2 ధోనిలు మునిగి అంత చేపలు పట్టి కూడా వదిలేశాను. నాకు ఆయన వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తా, ఆ చేపలు ఏదో మీరే తీసుకోండి. వెళ్ళిపోయాడు. వీళ్ళు దరికి చేరేసరికి మళ్ళా నిప్పుల కుంపటి, దాని మీద కాల్చిన చేపలు ఉన్నాయి, రొట్టె ఉంది. తినండి నాయన తినండి, ఆకలి కొని ఉన్నారు, తినండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపరిచుంచాడు. ఆయన సిద్ధపరిచినవే కాక వాళ్ళు కష్టపడి తెచ్చినవి కూడా తెచ్చి అందులో వేయమన్నాడు. మీరు తెచ్చినవి కూడా వేయండి అందులో, అన్నీ కలిపి కాల్చి, అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఫీల్డ్లో, పనిలోనికి. తిన్న తర్వాత అప్పుడు ఎవరిని గదిలించలా, సీమోనికి వెళ్ళే చూసి, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడుగుతాడు ఆయన. నా 3 సార్లు ఈయన చెప్పే జవాబులు చెప్తాడు, ఆయన అప్పచెప్పే బాధ్యత అప్పచెప్తాడు. యేసు ప్రభు ముమ్మారు అడిగిన నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు మూల భాషలో కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. అదొక అంశం, దేవుని చిత్తం అయితే ఈసారి చెప్తాను. అక్కడ ఒక రహస్యం ఉంది. ఎందుకు 3 సార్లు అడిగాడు, ఆ 3 సార్లు నన్ను ప్రేమించుచున్నావా అని ఎందుకు అడిగాడు అన్న దానికి ఒక అంశం ఉంది, చెప్తా ఈసారి ప్రభు చిత్తం అయితే. బాధ్యత అప్పచెప్పి ఆ తర్వాత 2 పనులు అన్నమాట. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే విషయాలన్నీ చెప్పి, సకల వ్యక్తులను నాకు శిష్యులుగా చేయండి, గైకొనవలనని మీకు ఏ సంగతులు బోధించానో అవన్నీ కూడా వాళ్ళకి ఆజ్ఞాపించి, వాళ్ళకి బోధించి సిద్ధపరచండి అని చెప్పి, అయితే చివరిగా ఒక మాట అంటాడు, యెరూషలేము నుండి వెళ్ళక ముందు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మ అభిషేకంతో నింపబడి ఆత్మయందు బలము పొంది అప్పుడు పొండి నీకు జయం వస్తుందని కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను గావించి 2 చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించి నా ప్రభు ఒలీవలో కొండ మీద ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, హృదయాలు ఎరిగిన దేవుడు మళ్ళా దర్శిస్తాడు. రహస్యములు ఎరిగిన దేవుడు అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాడు, పరిశీలనగా తెలుసుకునే ఉన్నాడు. ఈరోజు మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సౌలును మళ్ళా పునర్దర్శించినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడో కనిపెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విని ప్రభు తానే వెళ్ళి అననీయతో మాట్లాడాడు. టోటల్గా ఒక్క మాట మీ హృదయంలోకి తీసుకోండి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత ఒక్క మాట తీసుకోండి. నీవు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పినట్లుగా నీవు చేస్తే, దూతలు కాదు, కెరూబులు కాదు, శరాబులు కాదు, గాబ్రియేలు కాదు, మిఖాయేలు కాదు, రఫాయేలు కాదు, ప్రభువు తానే నీ పక్షమున దిగి వచ్చి కార్యము చేస్తాడు అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇది నీకు అర్థం కావాలి. అందుకే ప్రభు ఒక్కసారి దర్శించి వదిలేయండి నాన్న, నువ్వు దేవునికి కనెక్టింగ్లో ఉంటే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నీ కోసం నా కోసం నా తండ్రి అవసరమైతే దిగొస్తాడు. ఎందుకు దిగొస్తాడంటే, చేపనే అంత సీరియస్గా తీసుకున్నాడు, అరచ పిల్ల కాకినే తీవ్రంగా తీసుకున్నాడు, పిచ్చుకను తీవ్రంగా తీసుకున్నాడు. ఇవన్నీ అడవి పూలు, ఒక్కరోజు జీవించే పూలు, ఉదయం పూసి సాయంత్రానికి వాడి మాడిపోయే పూలను అంత శ్రద్ధగా అలంకరించిన వాడు నిన్ను నన్ను ఏమన్నాడో తెలుసా? వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను ప్రకృతిలో ఎన్నైతే నిర్మించానో వాటన్నిటికంటే మీరే నాకు శ్రేష్ఠులు అని చెప్పాడు.
మరి ఇంత శ్రేష్ఠులైన వాళ్ళని మర్చిపోతాడా, వదిలిపెడతాడా? పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలని చెప్తున్నా. దేవునితో నీ హృదయం కలవాలి. అర్థమైందా? నువ్వు ఈ లోక సంబంధమైన బంధాలను గెలవాలి, గెలిచి యేసుతో నిలవాలి. యేసయ్యతో పూర్తిగా ఏకమయ్యేంతగా డెప్త్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ విషయంలో ఆయన కలిగి ఉన్నంత శ్రద్ధ నేను చెబుతున్నా ఈ లోకంలో ఎవ్వరూ కలిగి లేరు. నువ్వు నమ్ము, నమ్మకపో. పొద్దస్తమానం నీ గురించి ఆలోచిస్తున్నానంటే నమ్ముతావా నువ్వు? అంత వాడుక భాష. నీ గురించే ఆలోచిస్తున్నాను, నా దిగులంతా నువ్వే అనగానే నువ్వు వెమ్మటే టపి 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 సిటారు కొమ్మకి ఎక్కుతావు నువ్వు. ఏది మునగ చెట్టు. పొద్దస్తమానం నీ గురించి ఆలోచిస్తున్నాడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు? ఏమో నైట్ నిద్రపోవట్లేదా అని అడగాలి నువ్వు. నిద్ర ఎందుకు నిద్రపోతాను కదండి. మరి అప్పుడు నా గురించి ఆలోచించవు కదా. అది అప్పుడు నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవుగా. శవంలాగా పడి ఉంటావుగా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటే అప్పుడు కాదులే. వాష్రూమ్లో పోయినప్పుడు ఏం ఆలోచిస్తావు? నా గురించి ఆలోచిస్తావా? భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తావు? నా గురించి ఆలోచిస్తావా? కూర ఏదో, పప్పేదో, ఉప్పేదో, పెరిగేదో, మజ్జిగేదో వెతుక్కోవా? పొద్దుస్తమానం నీ గురించి అంటున్నావు. రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తావు? ఏదో ఆలోచనలు ఉంటే ఏదో ఒకటి గుద్ది సావా? భారీ డైలాగులు వద్దు. దేవునికి స్తోత్రం. ఆ డైలాగ్ చెప్పడానికి ఒక్కడికి అర్హత ఉంది, నా ప్రభువుకుంది. ఉదస్తమానం నీ గురించి ఆలోచిస్తున్నానని చెప్పే డైలాగ్ ఇంకొకళ్ళకు ఉంది, సైతానుకుంది. దేవునికి స్తోత్రం. వాడేమో వాడి దెయ్యాలన్నిటినీ పెట్టి ఎట్లా పాడు చేయాలా, ఎట్లా పాడవుతామని నీ టైం వాడు దృష్టి పెట్టాడు. వాడి దృష్టి కారణం అది ప్రేమ కాదు, నాశనం చేసే దృష్టి. ఎందుకంటే వాళ్ళకి ఆకలి దప్పులు, అన్నాహారం అనేవి లేవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు. మొదటిది ప్రభువు చూస్తాడు. ఎందుకంటే ప్రభువు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాడు కనుక ప్రభువుకి భూమి మీద ఉన్న వాటిల్లో, దూతల్లో, పరలోకంలో అందరూ అన్నిటికంటే కూడా మనుషులే శ్రేష్ఠులు అన్నాను నేను. ఎందుకు మనుషులు శ్రేష్ఠులు? దూతలు గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళమా? మనం ఆలోచిద్దాం. 24 పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ. 24 పెద్దలు, వాళ్ళు గొప్ప, మనం గొప్ప? మీరు చెప్పండి. దేవుని సన్నిధిని మోసే కెరూబులు ఉన్నారు కదా, వాళ్ళు గొప్ప, మనం గొప్ప?
శరాపులు ఉన్నారు కదా, వాళ్ళు గొప్ప మనం గొప్ప. దూతలు చాలా మంది కోట్ల కొలది ఉన్నారు, వాళ్ళు గొప్ప మనం గొప్ప. అంటే వాళ్ళెవ్వరికీ లేని అనుభవాలు భూమి మీద మనకే ఉన్నాయి. అది ఏంటో చెప్పనా, కొడుకుకి కిడ్నీలు చెడిపోయినాయని తెలిసి, అయ్యా నా ప్రాణం పోయినా పర్వాలా, నా కిడ్నీలు ఇస్తాను నా బిడ్డకి, వాడిని బతికించండి అన్న అమ్మ మాతృత్వము, మాతృవాత్సల్యం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే దూతలు కిడ్నీలు త్యాగం చేసే పరిస్థితి లేదు. భర్తకు జబ్బొచ్చి కిడ్నీలు చెడిపోతే, అయ్యా నా భర్తను నేను ప్రేమిస్తున్నాను, ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే, దయచేసి నా కిడ్నీ నా భర్తకి వేయండి, ఆయన బాగుంటే నేను బాగుంటాను, ఆయన చచ్చిపోతే నాకు ఈ జీవితం ఎందుకయ్యా, పోతే ఇద్దరం పోతాం, బతికితే ఇద్దరం బతికే ఉంటాం, నా కిడ్నీ తీసుకొని ఆయనకి వేయండి అయ్యా అని ఒక భార్య, ఒక సోదరి భూమి మీద అనగలిగిద్ది. దూతలకు ఆ పరిస్థితి లేదు. అమ్మా ఆకలమ్మా, అమ్మా ఆకలమ్మా అంటే పని దొరకక, కన్నబిడ్డల కడుపు శోకం చూసి తట్టుకోలేక, పని కోసం వెళితే నాకేంటి లాభం అన్న ఒక దౌర్భాగ్యుడికి తలొంచింది చూడు. కామవాంఛ తీర్చుకోవడానికో లేకపోతే ఇంకో దానికో కాదు, మంచి మనస్సాక్షి కలిగిందే, నీతి కలిగిందే, రోషం కలిగిందే, అయినా అమ్మా ఆకలమ్మ అన్న పిల్లల ఆకలి తీర్చడానికి గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దారి లేక తనువును అప్పగించింది చూడు. ఆ డబ్బుతో పిల్లలు తింటుంటే పిల్లల కడుపు నిండుతుంది, తనకేమో కన్నీళ్లు నిండుతున్నాయి, తన గుండెల్లో కన్నీళ్లు నిండుతున్నాయి, మనస్సాక్షిని చంపుకుంటుంది. కామంతో విచ్చలవిడితనంతో వెర్రవీగేవారు కొందరైతే, గతి లేక, గత్యంతరం లేక, కన్నబిడ్డలకు పట్టెడన్నం దొరికే మార్గం లేక, తల వంచిన తల్లుల యొక్క దీన గాథ దూతలకుందా? ఉందా? ప్రతి గుండెలో ఒక త్యాగం, ప్రతి గుండెలో కొంత కన్నీరు. కట్టుకున్నవాడు కళ్ళ ముందే వెచ్చలవిడిగా తిరుగుతూ పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నా, బిడ్డల్ని పెట్టుకొని తప్పు చేసే ఛాన్స్ వచ్చినా తప్పుకు తలంచకుండా, ఆడుగడ్డి తింటే నేను తింటానా నాకొద్దని తన్ను తాను నివాళించుకొని నిగ్రహించుకొని ఈ పిల్లలే చాలనుకొని ఆ పిల్లల కోసం బ్రతుకుతూ తన బ్రతుకుని అలాగా పానార్పణంగా పోసిన ఒక ఆడపిల్ల గుండెలోని స్పందన నా దేవునికి తెలియదు, చూడడు. హల్లెలూయా. ఆ త్యాగాల పరిమళమే ఈ భూలోకంలో ఉంది బిడ్డలారా, అది నా దేవుడు ఎరుగును. అందుకే వచ్చి ప్రాణం పెట్టాడు. మనం ఆయన ప్రేమించామని కాదు, మన దగ్గర ఆయన తత్వం కొంత ఉంది. ఆయన పోలికలో మనల్ని చేశాడు, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఆయన స్వభావం కూడా కొన్నిసార్లు మనలో వ్యక్తం అవుతున్నప్పుడు ఇక ఉండలేడు మన దగ్గరికి రాకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీకు ముగింపు సంతోషంగా స్తోత్రం చెప్పండి. అది ఇంతమంది సంతోషంగా స్పందిస్తున్నప్పుడు ఇంక నేను ఎందుకు చెబుతాను, ఇక నేను ఆపేస్తున్నాను. ఫినిషింగ్ టచ్లో ఒక్క ముక్క చెప్పి ఆపేస్తాను. ఓకే, బైబిల్ కూడా మూసేశాను మీకు నమ్మకం కోసం. మనల్ని ఒక మారు దర్శించి విమోచించిన ప్రభు మళ్ళీ 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 మనల్ని దర్శిస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, దర్శించినప్పుడు మనం ఏమి చేయుచున్నామో దేవుడు కనిపెడతాడు. కాబట్టి మీరేమి చేయుచున్నారు అని ఆయన మనల్ని ప్రశ్నించకుండాన్నట్లు ఆయనకు నచ్చేవి, ఆయనకి ఇష్టమైనవి, ఆయన చెయ్యమన్నవి చేయుట యందు మనము శ్రద్ధ నిలపాలనేది నేటి పాఠ్యం లేదా పాఠ్యాంశం. దేవునికి స్తోత్రం. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రహస్యములో మనల్ని దర్శించే దేవుడు
ఇంకా కొన్ని సంవత్సరాలలో ముఖాముఖి మనల్ని ఎదుర్కోబోతున్నాడు. దానికి నాంది ప్రస్తావన స్టార్ట్ అయింది, జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటొకటి ఎలా మారిపోతాయో చూడండి. కొంచెం విశ్రాంతి, మళ్ళా కొంచెం విశ్రాంతి, మళ్ళా కొంచెం విశ్రాంతి, మార్పులు చాలా జరగబోతున్నాయి. తర్వాత ముఖాముఖి మనం ఆయన ఫేస్ టు ఫేస్. నా ముందు మీరు ఎలా ఉన్నారో, మీ ముందు నేను ఎలా ఉన్నానో, ప్రభు ముందు మనందరము, ఆయన మన ముందు అలా ఉండబోతున్నాము. ఆయన మనల్ని దర్శించిన నాడు ఆయన ఎదుట మనం నిలుచుటకు ధైర్యము గలవారమగునట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి బిడ్డలారా. ఆత్మీయ జీవితంలో ఆత్మయందు బలము పొందినట్లు తరచుగా ఉపవాస ప్రార్థనల చేత మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ, శరీరమును నియంత్రించుకుంటూ, విశ్వాసములో వృద్ధి పొందుతూ, ప్రతికూలతలు ఎదురైన విశ్వాసమును విడిచిపెట్టక, మధ్యలో సాతానుగాడు లోకం వైపు, పాపం వైపు, ఆత్మహత్యల వైపు, దురాలోచనల వైపు మనల్ని ఆకర్షింపజూసినా వాటికి లొంగకుండా, ఒడిదుడుకులు ప్రతికూలతలు ఎదురైనా మొక్కవోని దీక్షతో, ధైర్యముతో దేవుని వైపే చూస్తూ ముందుకు సాగే విధంగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాన్ని గురించి మేము మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అలా మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, కొంతమందిని చూశాను, వారు మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి తుదకు శరీరానుసారులు అయ్యారు. కొంతమంది దైవ సేవ, దేవుడిచ్చిన పరిచర్య కూడా వదిలిపెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎంతోమందికి దక్కని ధన్యత అది, దాన్ని కూడా వదిలేసి తిరుగుతున్న బలహీనులను చూశాను నేను. దయచేసి మీరు అలా పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన సేవ, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది ఏ విధమైందైనా, దేవుడు నిన్ను దీవించి ఇచ్చిన పరిచర్య సమర్థవంతంగా చేస్తున్నావా లేదా చూస్తాడు. మళ్ళీ నువ్వు ఆ సేవలోనే కనపడాలి. నువ్వు ఖాళీగా కనపడొద్దు, వేరే పనుల్లో కనపడొద్దు. నేను ఎందుకు పిలిచాను, నువ్వేం చేస్తున్నావు అని దేవుడు నిన్ను అడిగిన దాకా తెచ్చుకోవద్దు. జాగ్రత్త పడదాం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, అతడు ఏమి చేయుచున్నాడని చూశాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ ప్రార్థన ఎంత పని చేసింది? ప్రార్థన ఆయన మన కోసం దిగొచ్చేటట్టు చేసిద్ది. మన హృదయ స్పందన కూడా మన కోసం ఆయన దిగొచ్చేటట్టు చేసుద్ది. మన పాపం కూడా ఆయన మన కోసం దిగొచ్చేటట్టు చేసింది. ఆ పాపం బట్టేగా మరి దిగొచ్చి ప్రాణం పెట్టాడు సిలువలో. ఆ మహిమలో వెలిగేవాడు ఎందుకు దిగొస్తున్నాడు? పాపమును బట్టి దిగొస్తున్నాడు, మనల్ని కడిగి శుద్ధి చేయడానికి. ప్రార్థనను బట్టి దిగొస్తున్నాడు, ఎందుకు? మన పక్షంగా వ్యాజ్యమాడటానికి, మాట్లాడటానికి, మన కోసం వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, ప్రభుత్వాలని, అవసరమైతే మనుషుల్ని, రాజుల్ని, నాయకుల్ని, అధికారుల్ని కదిలించటానికి, నీ పక్షంగా వాళ్ళను చేయడానికి నీ కోసం దిగొస్తున్నాడు. మూడవది, నీకు అప్పగించిన పనిని నువ్వు చేస్తున్నావో లేదో, రక్షింపబడిన నువ్వు రక్షణలో నిలిచి ఉన్నావో లేదో నేను అబ్జర్వ్ చేయడానికి ఆయన మళ్ళీ నీ కోసం వస్తున్నాడు. నాలుగవది, అన్ని విధాలా సిద్ధమైన నేను ఎత్తుకొని పోవటానికి మళ్ళీ రాబోతున్నాడు ఆయన. మనల్ని ఎత్తుకొని పోవటానికి రాబోతున్నాడు ఆయన. సిద్ధమవుదామా బిడ్డలారా? పడిపోయిన అనుభవాలు, జారిపోయిన అనుభవాలు, దిగజారిన అనుభవాలు గతకాలమే చాలును. ఇంకెంతకాలం? నిలకడగా ఉందాం, నిలబడదాం దేవునిలో, త్యాగం చేద్దాం, త్యాగాలలో కట్టబడదాం, ప్రేమలో కట్టబడదాం, సమర్పణలో కట్టబడదాం. ఓకేనా? ఇందులో భాగంగా ఈరోజు ఒక్క ముక్క మీకు చెప్పాలనుకుంటున్నా. అదే ముగింపు మాట. ఒకవేళ సౌలు ప్రార్థన చేయకపోతే ప్రభు దిగొచ్చేవాడా? యేసు కోసం అతడు వెలివేయబడకపోతే మళ్ళా యేసయ్య అతన్ని కలిసేవాడా? ఎవరు? యోహాను సువార్త 9లో ఉన్న అంధుడు. 38 సంవత్సరాల జబ్బుడు బాగుపడ్డ తర్వాత దేవుని మందిరంలో కానీ వెళ్ళనట్టయితే ప్రభు మళ్ళీ అతను ఎదుర్కొనేవాడా? మందిరంలో ఉన్నందుకు ఒకరిని ఎదుర్కొన్నాడు. ప్రభువే చాలు, ప్రభు కోసమే ఉంటానన్నందుకు వెలివేయబడ్డ వాడిని ఒకరిని మళ్ళీ ఎదుర్కొన్నాడు. అలాగే ప్రార్థన చేసినందుకు ఒకరిని ఎదుర్కొన్నాడు.
అప్పచెప్పిన పని వదిలిపెట్టి మళ్ళీ వలబట్టుకున్నందుకు మళ్ళీ ఒకడిని ఎదుర్కొన్నాడు. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తాను, మళ్ళీ చేపలకి పోయేవింది? 2 దోన్లు వదిలిపెట్టి వచ్చావుగా. ఇప్పుడు ప్రార్థన చేయడం ద్వారా ప్రభు దిగొచ్చాడు. అంటే ప్రార్థన చేయకపోతే సరే. ఈ 4వది పేతురుది పక్కన పెడితే ముందు 3, ఒకడు దేవాలయంలో కనపడ్డాడు, ఒకడు క్రీస్తు కోసం వెలివేయబడ్డాడు, ఒకడేమో ప్రార్థన. ఈ ముగ్గురిని బట్టి సంతోషం, పేతురుని బట్టి బాధ. ఆ ముగ్గురిని బట్టి సంతోషం, పేతురుని బట్టి బాధ. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనే దాని మీద ఒక్కదాని మీద లక్ష్యం ఉంచండి. ప్రభువు కదలాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంత పని చేస్తుందంటే డైరెక్ట్గా యేసయ్యనే తీసుకొచ్చింది మన దగ్గరికి. అది పాయింట్. మనం అనుకుంటాం తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కదా. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం, కొలసై పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి ఈ 2 చోట్ల ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు అని ఉంటుంది. స్టెఫను ఉదంతంలో కూడా ఉంటుంది. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడని. మరి కుడి పార్శ్వమందు ఉంటే అననీయ అననీయ అని పిలిచినోడు ఎవరు? వచ్చాడా? యాడికి వచ్చాడు? కుడి పార్శ్వం నుంచి దమస్కు వచ్చాడు. అర్థమైందా? ఆ యేసయ్య ఎందుకు వస్తాడులే, తండ్రి దగ్గర ఉంటే. అక్కడుండే భాగం అక్కడ ఉంది, కానీ నీ కోసం వచ్చే భాగం వచ్చింది అంతే. నీ కోసం వస్తాడు ఆయన. నమ్ము నమ్ము, నీ కోసం వస్తాడు. అననీయ కోసం వచ్చాడు పిలవటానికి, సౌలు కోసం వచ్చాడు. అననీయ వెళ్ళి హెల్ప్ చేయని రిక్వెస్ట్ చేయడానికి. అంటే సౌలు ప్రార్థన ఆయన్ని దించింది. అంటే ప్రార్థన మనం చేయకపోతే, మన నుంచి స్పందన రాకపోతే దేవుడు కదలలేడన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఒక మాట, మనం ప్రార్థన చేయకుండా ఉన్నందున ప్రభు కార్యాలను మనం ఆటంకపరుస్తున్నాం. మనం ప్రార్థన చేయువారమైతే ప్రభు కార్యాలు భూమి మీద విరివిగా జరగటానికి మనమే డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. నేను అందుకే చెప్తున్నా, మొన్నటి వరకు పరిచర్య చేశారు, ఇప్పుడు ప్రార్థనా సేవ కొరకు నడుం కట్టాలి. మీరు ఎంత విస్తృతంగా ప్రార్థన చేస్తారో సార్వత్రిక సంఘములోను అలాగే తండ్రి సన్నిధి సంఘములోను అంత బలమైన ఉజ్జీవముతో కూడిన కార్యములు జరుగుతాయి. మనల్ని నాశనము చేయ చూస్తున్న దుష్ట సాతానుడి కుట్రలన్నీ నాశనమైపోతాయి. మనల్ని పాడు చేయాలని, అభ్యంతరపరచాలని, ఆటంకపరచాలని, బ్లేమ్ చేయాలని, నిందల పాలు చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి సాతాను శక్తులన్నీ కూడా మనల్ని, సంఘములను, సేవకులను, సాక్ష్యములను డ్యామేజ్ చేయాలని, భక్తిని, ఆత్మీయతను డ్యామేజ్ చేయాలని దుష్ట సాతాను వాడి గుంపంతా కలిసి చేస్తున్న కుట్రలన్నీ నాశనం అవ్వాలంటే సంఘం ఇంత ఉందని సంబరం చేసుకోవటం కాదు, ఇంత సంఘములో ప్రార్థనా పరులు లేవాలి. దేవుణ్ణి భూమి మీదికి దించే ప్రార్థనా యోధులు లేవాలి. ఉపవాస ప్రార్థనా యోధులు లేవాలి. అందుకే ఒక కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తున్నా. దేవుని సెలవైతే రేపు వచ్చే సోమవారం నుంచి ప్రార్థనా బలిపీఠం కట్టాం. కొంతమంది ఆత్మీయ బిడ్డలు గ్రామాల వారీగా వచ్చి రోజు ఒక గుంపు ప్రార్థన చేసి వెళ్తున్నారు ఇక్కడ. మరి శ్యామ్ పాస్టర్ గారు ఫాలోఅప్ చేస్తున్నాడా? అదిగో శ్యామ్ పాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, ఫాలోఅప్ చేస్తున్నాడు. వచ్చిన బిడ్డలు శ్యామ్ కలుస్తున్నాడు, శ్యామ్ వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేసి పంపుతున్నాడు. నాయన మంచిది. అయితే ఇంకొక ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మన గతంలో నేను సేవకు పిలిచాను, కొంతమందిని సంఘంలోంచి పిలిచాను, స్త్రీలలోంచి పిలిచాను, పురుషుల్లోంచి పిలిచాను. గుర్తుందా మీకు? నాకు గుర్తుంది. సేవకు పిలిచాను, మొత్తం నేమ్స్ రాసుకున్నాను, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు. ఇలా కాకుండా లైవ్ నుంచి కూడా దాదాపు
మనం పిలిపించినప్పుడు 1200 మంది వరకు దైవ సేవ కొరకు సిద్ధమై వాళ్ళు పూర్తి బయోడేటా ఇవ్వటం జరిగింది. వాళ్ళని సిద్ధపరచటం, సంఘముల బిడ్డలను సిద్ధపరచటం, ఒక పక్క మందిరాలు కట్టబడుతున్నాయి, మందిరాల ప్రతిష్టలు, అలాగే క్రొత్త ప్రదేశాల్లో మళ్ళీ నూనె పోసి రావటం, వీటితో పాటు మరి సండే స్కూల్ పరిచర్యలను కూర్చున్నటువంటి ఆలోచన, ఆత్మల రక్షణార్థమై ఇలా బోల్డ్ అన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్దవి పెట్టుకొని కూర్చున్నా. ఈ ప్రణాళికలన్నీ నెరవేరాలంటే, పెద్ద ప్రణాళికలు నెరవేరాలంటే పెద్ద ప్రార్థనలు తప్పనిసరి. అందుకని మీరు గ్రామాల వారీగా అయినా పర్వాలా, ఏరియాస్ వైజ్గా అయినా పర్వాలా, ఎంతమంది రాగలరు అంతమంది గుంపులుగా రోజు కొంతమంది మీ నేమ్స్, మీ డీటెయిల్స్ ఇవ్వండి, ప్రార్థనా సేవ కొరకు నేను ఉంటాను అని. కొంతమంది గ్రామాల వాళ్ళు ఇచ్చారు గతంలో. ఆ ఇచ్చిన ప్రకారం వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థనలో గడిపి వెళ్తున్నారు. ఆ ప్రార్థనల ఫలం చాలా కార్యాలు జరిగినాయి దేవుని కృపలో. మందిరం లుక్ దేవుడు మార్చాడు. అది కట్టిన తర్వాత, మనం ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత దేవుడు చేసిన పనులు, ఇంకా కొన్ని ల్యాండ్స్ ఇచ్చాడు, మీటింగ్స్ ఘనంగా జరిగించాడు, చక్కని ఆత్మీయ గీతాలు ఇచ్చాడు, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేటట్టు సాయం చేశాడు, వేలాది ఆత్మల్ని రక్షించాడు. ఏమండి, దైవజనుల్ని ప్రతిష్ఠ చేశాడు, కొత్త ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి నాంది పలికాడు, మందిర నిర్మాణాలకి నాంది పలికాడు. ఎన్ని చేశాడో! ఆ చిన్న ప్రార్థనా బలిపీఠంలో జరిగే చిన్న పరిచర్య సేవ, ప్రార్థనా సేవ, రోజు ఒక గుంపు వచ్చి మొర్ర పెట్టి వెళ్ళింది, వ్యర్థం కాలేదు. దానివల్ల పని జరుగుతుంది.